సాధన కోసం ఏప్రిల్ 11వ తేదీ బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఆమర నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. దానికి మద్దతుగా ముందస్తుగా ఆంధ్రప్రదేశ్ లో గల 29 జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద రిలే నిరాహార దీక్షలు నిన్నటి నుండి ప్రారంభమైనాయి. నెల్లూరు జిల్లాలో ఈ రోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా కళ్ళక గంతలు కట్టుకొని రిలే నిరాహార దీక్షలో జిల్లా కార్యవర్గం బీసీవై పార్టీ మొత్తం మరి బీసీ సంఘాలు కుల సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించి పాల్గొన్నాయి. ప్రధానంగా ఫిబ్రవరి 22వ తేదీ బీసీ సింహాగర్జన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు అన్ని బీసీ కుటుంబాలకు, ఎస్సీ కుటుంబాలకు, ఎస్టీ కుటుంబాలకు, మైనారిటీస్ కుటుంబాలకు, అగ్రవర్ణ పేదలకు కరపత్రం ద్వారా సందేశాన్ని పంపించి అందరిని ఆహ్వానించి బీసీ సింహాగర్జన కార్యక్రమాన్ని లక్షల మందితో దేశము రాష్ట్రము దద్దరిల్లే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు 5 డిమాండ్లు పెట్టాడు. అయ్యా, బీసీలకు రక్షణ చట్టం, రెండోది బీసీలకు రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూములు, మూడోది బీసీ కుల గణన, 4వ డిమాండ్గా స్థానిక సంస్థల్లో గాని విద్యా ఉద్యోగాల్లో గాని 44% రిజర్వేషన్లు కల్పించారు. 5వ డిమాండ్గా గత ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వాలు బీసీ కార్పొరేషన్లు ప్రకటించే గాని ₹1 నిధులు కేటాయించలేదు. ఇంత వంచనకి అన్యాయానికి గురవుతున్న బీసీలు 3 కోట్ల బీసీల పక్షాన ఉద్భవించాడు 79 సంవత్సరాల భారతావనిలో ఒక కొదమ సింహం బోడే రామచంద్ర యాదవ్. ఆయన ఈ 3 కోట్ల మంది బీసీల యొక్క భావజాలాన్ని, గళాన్ని, హక్కుల్ని, ఆశలను, ఆకాంక్షల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద 5 డిమాండ్ల రూపంలో పెడితే మార్చి 31వ తేదీ లోపల గడువులో లోపల నిర్ణయాలు తీసుకోమంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మార్చి 23వ తేదీ 29 జిల్లాల కలెక్టర్లను కలిసి వినత పత్రాలు ఇవ్వమని అన్ని జిల్లాలకు ఆదేశాలు ఇచ్చాడు. అలాగా మా జిల్లా కార్యవర్గం మొత్తం కలిసి కలెక్టర్ను కలిసి 5 డిమాండ్ల అంశాన్ని మళ్ళీ ప్రభుత్వానికి తెలియజేశారు. కానీ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. ఏప్రిల్ 11వ తేదీ లోపల నిర్ణయం గాని తీసుకోకపోతే బోడే రామచంద్ర యాదవ్ ఆమర నిరాహార దీక్ష తన ప్రాణాల పణంగా పెట్టి చేస్తున్నాడు. ఆ తర్వాత జరిగే ఏ పరిణామానికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ఏప్రిల్ 11 తర్వాత ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేసి 3 కోట్ల మంది బీసీలకు న్యాయం జరిగే వరకు మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారి పోరాటం కొనసాగుతుందని, ఆయన పోరాటానికి నెల్లూరు జిల్లా బీసీవై పార్టీ ఎల్లవేళలా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అన్నా, ఈ రోజు 2వ రోజు మీ అందరికీ తెలుసు. ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ. అయితే నారా చంద్రబాబు నాయుడు గారికి మా తరపున సహాయం చేస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి భారత చైతన్య యువజన పార్టీ తరఫున, ముఖ్యంగా నెల్లూరు జిల్లా బీసీవై పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి సహాయం చేయబోతున్నాం. అదేంటంటే ఆయనకి కళ్ళు కనిపించట్లేదన్నా, కాబట్టి ఆయన కళ్ళు తెరిపించే విధంగా మా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకు అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రవేశపెట్టినటువంటి బీసీ డిమాండ్ల గురించి చర్చించుకుంటున్నారు. అందరికీ తెలిసిపోయింది ఈ విషయం. రేపు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నారు అని చెప్పి. కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నోట్లో నుంచి మా బీసీ సమస్యల పైన, బీసీ కులాల కోసం రామచంద్ర యాదవ్ గారు ప్రవేశపెట్టినటువంటి ఒక జీవనాడి లాంటి 5 డిమాండ్లు, వాటి మీద కనీసం సరే నారా చంద్రబాబు నాయుడు గారు బహుశా ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి మేము కనిపించట్లేదేమో, లేదా బీసీలు అంటే చిన్న చూపేమో, కనీసం మంత్రివర్గంలో నుంచి కూడా ఎవరు కూడా మరి రాష్ట్రానికి బీసీ మంత్రి ఉన్నారా లేరా? మాకైతే బీసీ మంత్రి కూడా కనిపించట్లేదు ఈ రాష్ట్రంలో. ఒక బీసీ మంత్రి శాఖ ఉన్నప్పుడు కూడా కనిపించినట్టు నాటకాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దయచేసి మీరు చాలా వయసులో పెద్దవాళ్ళు, అదేవిధంగా రాజకీయ అనుభవం 40 సంవత్సరాల అనుభవం కలిగిన వారు. మా చేత చిన్న పిల్లకాయల మీ రాజకీయ అనుభవం అంత లేదు మా వయసు. మా చేత మీరు చెప్పించుకోవాలి అనుకుంటున్నారా? ఇది కేవలం ఆరంభం మాత్రమే. మాకు ఏమేం మాట్లాడాలో తెలుసు.
కాకపోతే గౌరవం అడ్డొస్తుంది, పెద్దరికం అడ్డొస్తుంది. దయచేసి మీరు ఆ స్థాయికి దిగజారకండి. మేము పూర్తిగా మిమ్మల్ని ద్వేషించుకునే విధంగా లేదా ఈ రాజకీయ మాటలు చాలా వస్తా ఉంటాయి, ఆ విధంగా మాట్లాడకూడదు అని మా అధ్యక్షుల వారు క్రమశిక్షణకి మారిపోయారు. ఆయన కూడా చెప్తారు, ఎక్కడ కూడా మీరు మాట తోలబాకండి, గౌరవంగా మాట్లాడండి అని. కానీ మీరు చేసేటువంటి ఈ పనులు చూస్తుంటే ఒక పక్కన మా ఆరాధ్య దైవం అయినటువంటి రామచంద్ర యాదవ్ గారు రేపు అమరనిరాశ చేపడుతున్నారు. ఇందాక